హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి టైమ్ డొమైన్ పారామీటర్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, టైమ్ డొమైన్ పారామీటర్స్ కాకుండా టైమ్ డొమైన్ అనాలిసిస్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ చూసినాం కదా. అప్పుడు మనకు స్టెప్ రెస్పాన్స్ ఏమొచ్చింది ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్కి? స్టెప్ రెస్పాన్స్ ఇస్ ఈక్వల్స్ టు ఇంప్లైస్ సి ఆఫ్ టీ ఇస్ ఈక్వల్స్ టు ఏమొచ్చిందా 1 మైనస్ e పవర్ మైనస్ టీ బై టౌ u ఆఫ్ టీ వచ్చింది. ఓకేనా? మనకు గెయిన్ వచ్చేసి యూనిటీ తీసుకున్నాం కాబట్టి 1 మైనస్ e పవర్ మైనస్ టీ బై టౌ అనుకున్నాం. సో సపోజ్ సమ్ k అనే గెయిన్ అంటే అప్పుడు ఏమొస్తుంది అంటే k ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ టీ బై టౌ u ఆఫ్ టీ వచ్చింది. ఇది దేనికి? ఆర్డర్ 1కి. ఆర్డర్ 2కి ఏమొచ్చింది? స్టెప్ రెస్పాన్స్ అనేది c of t is equals to 1 minus e power minus zeta omega nt divided by root over 1 minus zeta square sine of omega dt plus theta. సో ఇదేంటిది మనకి ఆర్డర్ 2కి స్టెప్ రెస్పాన్స్. ఆ ఆర్డర్ 2లో మళ్ళీ ఎటువంటి సిస్టమ్కి అయ్యా అంటే అండర్ డాంపర్డ్ సిస్టమ్కి. సో 0 లెస్ దాన్ జీటా లెస్ దాన్ 1. సో ఇటువంటి సిస్టమ్కి రెస్పాన్స్ ఎంతరా అంటే స్టెప్ రెస్పాన్స్ ఇది వచ్చింది. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే టీటా అంటే ఏంటిది మనకి తెలిసిందే కదా. టీటా ఇస్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ జీటా. జీటా అంటే ఏంటిది? డాంపింగ్ రేషియో. సో ఇవన్నీ ఆల్రెడీ తెలిసినవే, మనం జస్ట్ రివైజ్ చేసుకుంటున్నాం ఒకసారి. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటామయ్యా అంటే పారామీటర్స్ గురించి మాట్లాడుకుంటాం. సరే, పారామీటర్స్లోకి వెళ్లే ముందు నేను ఇంకో పాయింట్ ఏం చెప్పదలుచుకుంటున్నారా అంటే, సపోజ్ మనకి ఏముంది? రెస్పాన్స్ ఆఫ్ అన్డాంప్డ్ సిస్టమ్ ఉంది. స్టెప్ రెస్పాన్స్ ఆఫ్ అండర్ డాంప్డ్ సిస్టమ్ ఉంది. అదే అన్డాంప్డ్ సిస్టమ్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామయ్యా మనం? జీటా ఇజ్ ఈక్వల్స్ టు 0. దేనికి? అన్డాంప్డ్ సిస్టమ్కి. ఇదే రెస్పాన్స్లో జీటా ఇజ్ ఈక్వల్స్ టు 0 పెట్టండి. అప్పుడు సి ఆఫ్ టీ ఏమవుతుంది? 1 మైనస్ ఆఫ్ e power minus 0 divided by root of 1 minus 0 sin of omega dt. జీటా 0 అయినప్పుడు టీటా ఇజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 90 డిగ్రీస్. సో సైన్ ఆఫ్ ఒమేగా dt ప్లస్ 90 డిగ్రీస్. ఏమొస్తుంది మనకి? 1 మైనస్ ఇది మొత్తం 1 అయిపోతుంది. సో సైన్ ఆఫ్ ఒమేగా dt ప్లస్ 90 డిగ్రీస్ అంటే కాస్ ఆఫ్ ఒమేగా dt. ఏమింది ఇది? అన్డాంప్డ్ సిస్టమ్ యొక్క రెస్పాన్స్ జీటా ఇజ్ ఈక్వల్స్ టు 0కి. కానీ మనం నిన్న మాట్లాడుకున్నప్పుడు ఏమొచ్చింది అంటే 1 మైనస్ కాస్ ఆఫ్ ఒమేగా ఎన్టీ వచ్చింది. ఇక్కడ ఒమేగా డిటీ వచ్చింది. సో ఒమేగా డిటీ అన్న ఒమేగా ఎన్టీ అన్న ఒకటే. ఎందుకు? జీటా ఇజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి. ఒమేగా డి ఇజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది? ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. జీటా 0 కాబట్టి నీకు ఒమేగా డి ఇజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఎన్ అవుతుంది. సో దీన్ని ఏం రాస్తావా అంటే 1 మైనస్ కాస్ ఆఫ్ ఒమేగా ఎన్టీ సి ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్స్ టు. సో నేను కంక్లూడ్ చేస్తున్న పాయింట్ ఏంటిదిరా అంటే, మీరు జస్ట్ అండర్ డాంప్డ్ సిస్టమ్ కనుక్కుంటే, అండర్ డాంప్డ్ సిస్టమ్ యొక్క రెస్పాన్స్ గుర్తుపెట్టుకుంటే అన్డాంప్డ్ సిస్టమ్ యొక్క రెస్పాన్స్ ఈజీగా కనుక్కోవచ్చు, జస్ట్ జీటా ఇజ్ ఈక్వల్స్ టు 0 పెట్టేసి. అలా అని మీరు క్రిటికల్ డాంప్డ్ అండ్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్ కూడా కనుక్కోవచ్చా అంటే కనుక్కోలేం. ఎందుకు? ఈ అన్డాంప్డ్ అండ్ అండర్ డాంప్డ్ సిస్టంలో ఆసిలేషన్స్ ఉంటాయి. ఆసిలేషన్స్ ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటిదా అంటే సైనసాయిడల్ ఫంక్షన్ ఉంటుందని. కానీ అక్కడ క్రిటికల్ డాంప్డ్ కానీ ఓవర్ డాంప్డ్ కానీ ఆసిలేషన్స్ ఉండవు కాబట్టి అప్పుడు జీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం వాటికి రెస్పాన్సులు కనుక్కోలేము. ఇది జస్ట్ ఒక ఇంపార్టెంట్ అని కాదు, జస్ట్ ఒక కంక్లూజన్, ఏమంటారు, ఒక ఫ్యాక్ట్ లాగా గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు ఏం చేస్తాం రా అంటే టైమ్ డొమైన్ పారామీటర్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పారామీటర్ ఏంటిదిరా అంటే డీలే టైం. సో డీలే టైం గురించి మాట్లాడుకుందాం. డెఫినేషన్ ఏంటిదో ఒకసారి రాస్తాగండి. సో డీలే టైం యొక్క డెఫినేషన్ చూడండి. ఏంటిది? టైం రిక్వైర్డ్ ఫర్ రెస్పాన్స్ టు రీచ్ 50% ఆఫ్ ఫైనల్ వాల్యూ ఫ్రమ్ 0%. సో అటువంటి టైం ఏమంటాం రా అంటే డీలే టైం అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెస్పాన్స్ రీచ్ అవ్వడానికి అంటున్నాం కదా. సో ఫస్ట్ రెస్పాన్స్ గీసుకోండి. ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ యొక్క స్టెప్ రెస్పాన్స్. ఆర్డర్ 1 స్టెప్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ చూసినాం ఇది మనం టైమ్ డొమైన్ అనాలిసిస్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. ఎలా వస్తున్నాయో ఈ విధంగా వచ్చి
స్టడీ స్టేట్కి రీచ్ అయిపోతుంది. సో ఇక్కడ స్టడీ స్టేట్ అంటే ఏముంటుంది, కే అంటే స్టడీ స్టేట్ అంటే మ్యాక్సిమం వాల్యూ ఏముంది, ఇక్కడ కే ఉంది. సో ఈ వాల్యూ ఎంత, కే. ఇప్పుడు మీరు గమనించినట్లయితే డెఫినేషన్ ప్రకారం ఏమన్నా టైం రిక్వైర్డ్ ఫర్ రెస్పాన్స్ టు రీచ్ 50% ఆఫ్ ఫైనల్ వాల్యూ ఫ్రమ్ 0%. సో ఇక్కడ 0% ఉంది. సో సపోజ్ ఇక్కడ ఎక్కడో 50% ఉందనుకోండి. 50% అంటే ఇక్కడ ఉంది. సో 50% అంటే ఏంటిది, ఫైనల్ వాల్యూలో ఫైనల్ వాల్యూ కే అయితే దీంట్లో 50% అంటే 0.5k. సో ఈ 0.5kని రీచ్ అవ్వడానికి, రెస్పాన్స్ రీచ్ అవ్వడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో దాన్ని ఏమంటాం రా అంటే డీలే టైం అంటాం. సో ఏంటిది, ఇది డీలే టైం. సో రెస్పాన్స్ అనేది ఇనిషియల్ వాల్యూ నుంచి 50% ఆఫ్ ది ఫైనల్ వాల్యూ రీచ్ అవ్వడానికి తీసుకునే టైం ఏమంటున్నాం, డీలే టైం అంటున్నాం. సో ఇప్పుడు చూడండి, సి ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఏముంది మనకి, 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ ఉంది. సో కే ఇంటూ ఇప్పుడు నీకు ఎంత రీచ్ అవ్వాలా, 50% రీచ్ అవ్వాలి రెస్పాన్స్ అనేది. సో 50% అంటే ఇది ఏమైతుంది, సి ఆఫ్ టీ అనేది 0.5k అవుతుంది. కే ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ ప్లేస్లో ఇప్పుడు ఏమొస్తుందా, 50% రీచ్ అవుతుంది అంటే టీ అనేది ఏమైతుంది, డీలే టైం అవుతుంది. సో టీడీ డివైడెడ్ బై టౌ అవుతుంది. సో కే క్యాన్సిల్ చేస్తే 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీడీ డివైడెడ్ బై టౌ ఈజ్ ఈక్వల్స్ టు 0.5. అప్పుడు ఈ పవర్ మైనస్ టీడీ బై టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే 0.5 అవుతుంది. ఇప్పుడు మైనస్ టీడీ బై టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ 0.5 అవుతుంది. సో ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే, ఒక్క నిమిషం చూడండి. సో న్యాచురల్ లాగ్ ఆఫ్ 0.5 ఎంత వచ్చింది, ఇది చూడండి, మైనస్ 0.693 వచ్చింది. సో మైనస్ టీడీ డివైడెడ్ బై టౌ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 0.693. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే టీడీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది అంటే, డీలే టైం అంటే 0.693 టౌ. సో ఇది డీలే టైం యొక్క ఫార్ములా. ఇక్కడ నుంచి పారామీటర్స్ నుంచి మన క్వశ్చన్స్ గేట్లో దేని మీద వస్తాయంటే పారామీటర్స్ మీద వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకోండి, నీట్గా నోట్స్ మెయింటైన్ చేసుకొని దాంట్లో రాసి పెట్టుకోండి. సో డీలే టైం ఎంత, 0.693 ఇంటూ టౌ. సో వాడు ఎట్లా ఇస్తారా అంటే క్వశ్చన్ అనేది రెస్పాన్స్ ఇచ్చేసి కనుక్కో అంటాడు, లేదా ఇంకా సింపుల్గా అడగాలనుకుంటే టైం కాన్స్టెంట్ ఇచ్చేసి టౌ అనేది ఇచ్చేసి డీలే టైం ఎంత అని కూడా అడగచ్చు. సో మనం చెప్పలేము. సో డీలే టైం ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఫస్ట్ ఆర్డర్ స్టెప్ రెస్పాన్స్ కి 0.693 టౌ. నెక్స్ట్ పారామీటర్ ఏంటిదిరా అంటే రైస్ టైం. సో రైస్ టైం డెఫినేషన్ ఏంటిదిరా అంటే సో రైస్ టైం అంటే దేంతో డినోట్ చేస్తాం, టీఆర్తో డినోట్ చేస్తాం. సో డీలే టైం దేంతో డినోట్ చేసినాం, టీడీతో డినోట్ చేసినాం. సో రైస్ టైం అంటే ఏంటిదిరా అంటే టైం రిక్వైర్డ్ ఫర్ ఎ రెస్పాన్స్ టు రీచ్ 90% ఆఫ్ ఇట్స్ ఫైనల్ వాల్యూ ఫ్రమ్ 10% ఆఫ్ ది ఫైనల్ వాల్యూ. సో మీకు అర్థమై ఉండొచ్చు కొంతమందికి అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ తీసుకోండి. సో సేమ్ రెస్పాన్స్ ఎట్లుంటుంది, ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ స్టడీ స్టేట్ రీచ్ అయింది. సో ఇక్కడ స్టడీ స్టేట్ అంటే ఎంత, కే. ఇప్పుడు ఏమంటుందంటే 10% ఆఫ్ ఫైనల్ వాల్యూ నుంచి 90% ఆఫ్ ఫైనల్ వాల్యూ రీచ్ అవ్వడానికి తీసుకున్న టైంని ఏమంటున్నామరా అంటే రైస్ టైం అంటున్నాం. సో సపోజ్ ఇక్కడెక్కడో 10% ఉందనుకోండి, అంటే దీని వాల్యూ ఎంత అంటే 10% ఎంత దీంట్లో కేలో 0.1. సో 0.1k అనుకోండి. ఇక్కడెక్కడో 90% ఉందనుకోండి. సో దీని వాల్యూ ఎంత అంటే 0.9k. ఇక్కడ పట్టిన టైము 10% రీచ్ అవ్వడానికి పట్టిన టైము సపోజ్ T1 అనుకోండి. ఈ టైంని 90% రీచ్ అవ్వడానికి పట్టిన టైం వచ్చేసి T2 అనుకోండి. సో ఇప్పుడు మనకి రైస్ టైం ఏమవుతుంది అంటే టీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 10% నుంచి 90%కి కాబట్టి T2 మైనస్ T1 అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ రైస్ టైం అనేది. సో మనకి రెస్పాన్స్ ఎట్లుంది, మళ్ళీ సేమ్ కథ ఇంకా మొత్తం చేసేయండి. 1 మైనస్ కే ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ ఇంటూ యూ ఆఫ్ టీ. ఇప్పుడు మనకి ఏమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ T1 కనుక్కోండి. T1 అంటే ఎంత, 10% అంటే 0.1k. సో 0.1k ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. ఇప్పుడు ఏమైంది, కే క్యాన్సిల్ అయితే మైనస్ టీ బై టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది అంటే లాగ్ ఆఫ్ 0.9 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే సో ఎంత వచ్చింది, మైనస్ 0.1 వచ్చింది. సో 0.105. సో
టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే T1 కదా, ఇక్కడ T1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే ప్లస్ 0.105 అవుతుంది. ఇదే విధంగా T2 సేమ్, ఇంకా మీరు మొత్తం చేయండి. T2 ఎట్లా కనుక్కుంటారు, ఇక్కడ 0, సరే నేనే చేస్తానండి. 0.9k ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ T2 డివైడెడ్ బై టౌ. అప్పుడు T2 మైనస్ T2 డివైడెడ్ బై టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది అంటే లాగ్ ఆఫ్ 0.1 వస్తుంది. సో లాగ్ ఆఫ్ 0.1 వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ 2.30 వచ్చింది. సో అప్పుడు మనకి T2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే 2.302 అవుతుంది. సో మనకి ఇప్పుడు రైస్ టైం కదా కావాల్సింది. రైస్ టైం అంటే నథింగ్ బట్ T2 మైనస్ T1. TR ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ టౌ ఉంది, ఇక్కడ కూడా టౌ ఉంది, 2.302 ఏమొస్తుంది, 2.302 టౌ మైనస్ ఇదంతా 0.105 టౌ. సో టీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది అంటే 2.2 టౌ. సో ఎప్పటికైనా సరే ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ఈ డెరివేషన్ అంతా కూడా గుర్తుండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ లో డైరెక్ట్ గా ఫార్ములా బేస్డ్ కాకుండా డెరివేషన్ బేస్డ్ మీదే క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఎప్పుడు తెలుస్తుందా మీకు ఐడియా ఎప్పుడు వస్తుందంటే క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు వస్తుంది రండి. సో రైస్ టైం ఫార్ములా టీఆర్ ఇది 2 అనుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పారామీటర్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ కి ఏంటిదిరా అంటే సెటిలింగ్ టైం. దీన్ని దేంతో డినోట్ చేస్తాం, ఇంకా టీఎస్ తో డినోట్ చేస్తాం. సో డెఫినేషన్ రాస్తా ఆగండి. సో సెటిలింగ్ టైం డెఫినేషన్ చూడండి. టైమ్ రిక్వైర్డ్ ఫర్ రెస్పాన్స్ టు రైజ్ అండ్ రీచ్ ద స్పెసిఫైడ్ టాలరెన్స్ ఆర్ ఎర్రర్ బ్యాండ్, యూజువల్లీ 2% ఆర్ 5%. సో దీన్ని ఏమంటామరా అంటే, ఇటువంటి టైం ఏమంటామరా అంటే సెటిలింగ్ టైం అంటాం. సో నాకు తెలిసి మీకు క్లారిటీ వచ్చిండదు. క్లారిటీ రావాలంటే ఒకసారి మనం ఈ డెఫినేషన్ మీద డిస్కస్ చేసుకుంటే ఆ తర్వాత డెఫినేషన్ చదివితే వస్తుంది. సో జనరల్లీ రెస్పాన్స్ కి ఇస్తున్నాం, ఇది కే, సారీ ఒక్క నిమిషం, ఇది కే, సి ఆఫ్ టీ, ఇది టీ అనుకోండి. సో ఇది రెస్పాన్స్, ఇది 0 ఇనిషియల్ వాల్యూ. ఇప్పుడు సెటిలింగ్ టైం అంటే ఏంటిదిరా అంటే రెస్పాన్స్ కి 2% కానీ 5% కానీ ఎర్రర్ బ్యాండ్ రీచ్ అవ్వడం కోసం పట్టే టైమే ఏమంటామని అంటే సెటిలింగ్ టైం అంటాం. అంటే ఏం లేదా, ఇప్పుడు మనము ఇట్లా రెస్పాన్స్ గీసినాం. స్టడీ స్టేట్ ఏంటిది, నీకు కే అనేది స్టడీ స్టేట్. కానీ ప్రాక్టికల్ గా కేకి రీచ్ అయిపోతుందా రెస్పాన్స్ అంటే ఎప్పటికీ అవ్వదు. ఆల్రెడీ మనం ఫ్యాన్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం కదా. నువ్వు 4లో పెట్టి అదే ఫ్యాన్ ఆఫ్ చేసేసి 4 స్పీడ్ అడ్జస్ట్ చేసినావు అనుకో, రెగ్యులేటర్ ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత 4కి రీచ్ అవుతుందా అంటే అవ్వదు. 3.8 కానీ 3.9 కానీ అవుతుంది. అంటే కొంచెం ఎర్రర్ అనేది ఉంటుంది. స్టడీ స్టేట్ ఎప్పటికీ రీచ్ అవ్వదు ఎక్సెప్ట్ ఇన్ ఐడియల్ కేసెస్. సో ఆ ఎర్రర్ బ్యాండ్స్ అనేవి ఎయిదర్ 2% కానీ 5% కానీ తీసుకుంటాము. ఐడియల్ కేసెస్ లో ఎర్రర్ బ్యాండ్ ఎంత ఉంటుంది 0% ఉంటుంది. సో ఇప్పుడు ఈ కండిషన్స్ బేస్డ్ మీద మనం సెటిలింగ్ టైం అంటే ఏంటో కనుక్కున్నాం. సో 2% ఎర్రర్ బ్యాండ్ అంటే ఏంటి, దాని మీనింగ్ రెస్పాన్స్ అనేది 98% ఆఫ్ ఫైనల్ వాల్యూ రీచ్ అయిపోయిందని అర్థం. సో సెటిలింగ్ టైం అనేది 2% ఎర్రర్ బ్యాండ్ కి క్యాల్కులేట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2% ఎర్రర్ అంటే దాని మీనింగ్ ఏంటి, 98% స్టడీ స్టేట్ రీచ్ అయిందని ఆర్ సెటిల్ అయిపోయిందని 98%. సో నీకు సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏముందా, 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ ఉంది. యూ ఆఫ్ టీ ప్రతిసారి నేను రాయను, మీ యూ ఆఫ్ టీ ఉందనే డిఫాల్ట్ గా మీరు గుర్తుపెట్టుకోండి. 98% రీచ్ అయిందంటే దీని మీనింగ్ కే ఇంటూ, సో దీని మీనింగ్ ఏంటిది 0.98k రీచ్ అయిందని అర్థం. కే ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. ఇప్పుడు కే క్యాన్సిల్ అయితే ఈ పవర్ మైనస్ టీ బై టౌ ఇజ్ ఈక్వల్స్ టు 0.02 మైనస్ సెటిలింగ్ టైం కదా, ఎస్ అని రాయండి, మైనస్ టీఎస్ డివైడెడ్ బై టౌ ఇజ్ ఈక్వల్స్ టు న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ 0.02. సో ఇదెంతో క్యాల్కులేట్ చేద్దాం. న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ 0.02 ఎంత, మైనస్ 3.9. సో 3.9 అంటే అప్రాక్సిమేట్ గా మనం ఏం తీసుకుంటాం, 4 అని తీసుకుంటాం ఇక్కడ. సో మైనస్ టీఎస్ డివైడెడ్ బై టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, -4.
దట్ ఇంప్లాయిస్ సెటిలింగ్ టైం ఎంత వచ్చిందా 4 టౌ వచ్చింది. సో ఇంపార్టెంట్ ఇది 2%, దీనికి 2% ఎర్రర్ బ్యాండ్కి. అదే నువ్వు 5% ఎర్రర్ బ్యాండ్ తీసుకున్నావు అనుకో, 5% ఎర్రర్ బ్యాండ్ తీసుకుంటే రెస్పాన్స్ అనేది ఎంత రీచ్ అయినట్లు 95% సెటిలింగ్, 95% సెటిల్ అయినట్టు లేదా 95% స్టడీ స్టేట్ రీచ్ అయినట్లు. అప్పుడు ఏమవుతుందా నీకు 0.95k is equals to k into 1 minus e power minus ts divided by tau. సో మైనస్ ts by tau is equals to ఏమొస్తుంది ఇక్కడ న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ 0.05 వస్తుంది. సో అది ఎంతో చూడండి ఒకసారి. 2.9 అంటే 3 తీసుకుంటాను నేను. సో మైనస్ ts డివైడెడ్ బై టౌ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత -3. దట్ ఇంప్లాయిస్ ts ఇజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందా 3 టౌ వస్తుంది. ఎంత ఇది టాలరెన్స్ కానీ ఎర్రర్ కానీ ఎంత పర్సెంట్కి 5%కి. అలానే 0% తీసుకున్నాం అంటే ఐడియల్ కేసు తీసుకుంటే 0% ఎర్రర్ అంటే ఏంటి దాని మీనింగ్, ఫుల్గా రీచ్ అయిపోయింది, 100% స్టడీ స్టేట్ రీచ్ అయింది లేదా సెటిల్ అయిందని. అప్పుడు k ఇజ్ ఈక్వల్స్ టు k ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. సో ఇప్పుడు ఏమైతుంది ఈ పవర్ మైనస్ టీ బై టౌ ఇజ్ ఈక్వల్స్ టు ఏం కావాలి నీకు 0 అవ్వాలి. సో 0 అవ్వాలంటే ఈ పవర్ మైనస్ టీఎస్ బై టౌ. సో ఇది ఎప్పుడు పాసిబుల్ అవ్వదులేండి, కావాలంటే మీరు న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ 0 తీసుకున్నా పాసిబుల్ అవ్వదు. కాబట్టి మనం ఎంత తీసుకుంటాము అంటే అప్రాక్సిమేట్గా టీఎస్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 0% టాలరెన్స్ బ్యాండ్కి 5 టౌ తీసుకుంటాం. సో 5 టౌ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీరు 1 మైనస్ ఆఫ్ ఈ పవర్ -5, ఈ పవర్ -5 ఇజ్ ఈక్వల్స్ టు సమ్ చాలా నెగ్లిజిబుల్ వాల్యూ వస్తుంది. అప్పుడు 1 ఇజ్ ఈక్వల్స్ టు 1 అయిపోతుంది. కాబట్టి మనం ఏం తీసుకుంటాం రా సెటిలింగ్ టైం అంటే 5 టౌ తీసుకుంటాం. సో ఓవరాల్గా సెటిలింగ్ టైంలో మీరు రాసుకున్నట్లయితే ఎట్లున్నాయంటే టీఎస్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది ఫస్ట్ మనకి 0%కి 2%కి 5%కి. సో టీఎస్ ఇజ్ ఈక్వల్ టు 0%కి సెటిలింగ్ టైం ఎంత 5 టౌ, 2%కి 4 టౌ, 5%కి 3 టౌ. సో ప్రాబ్లమ్స్లో వాడు మీకు టాలరెన్స్ బ్యాండ్ కూడా మెన్షన్ చేస్తాడు. అంటే 2% టాలరెన్స్ బ్యాండ్కి సెటిలింగ్ టైం ఎంత అని ఇస్తాడు, లేకుంటే 5% టాలరెన్స్ బ్యాండ్కి సెటిలింగ్ టైం ఎంత అంటే ఇట్లా మీకు ఒక టైం కాన్స్టెంట్ ఇచ్చేటాడు. సో ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తారు. అట్లా ఎక్కడన్నా ఇయ్యలేదు అనుకోండి, జస్ట్ సెటిలింగ్ టైం కనుక్కో అన్నాడు రా అంటే బై డిఫాల్ట్ నువ్వు ఏం చూసుకుంటావు టాలరెన్స్ బ్యాండ్ అనేది 2% తీసుకుంటావు. వాడు ఏమి ఇవ్వకుంటే వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే ఆ రెస్పెక్టివ్ టాలరెన్స్ బ్యాండ్లు తీసుకుంటావు. సో ఇది మనకి ఏంటిది టైం డొమైన్ పారామీటర్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. మనకి సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కూడా సేమ్ టైం డొమైన్ పారామీటర్స్ ఉంటాయి, 2 or 3 ఎక్స్ట్రా వస్తాయి. సో డెఫినేషన్స్ మొత్తం సేమే. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఓకేనా. సో మీ అందరికి వీడియో అర్థమయ్యి నచ్చింది అనుకుంటా. మీకు వీడియో నచ్చినట్లయితే మీ గ్రాటిట్యూడ్ ఎట్లా తెలుపుతారు మీరు, ఒక లైక్ కొట్టేసి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో, అదే చాలు. ఓకే దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.